ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలం లోపల జ్యోతిబా పూలే ఆశయాలు ఏవైతే ఉండేనో పేద వర్గాలకు విద్యను అందించాలని లక్ష్యం ఏదైతే ఉండేనో దానికోసం చెప్పి కేసీఆర్ గారు 1000కి పైగా గురుకులాల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలం లోపల ఆ గురుకులాలను నిర్వీర్యం చేసి జ్యోతిరావు పూలే ఆశయాలకు తూట్లు వచ్చిన నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ దళితుల కోసం ఎస్టీల కోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో దాదాపు 38,000 మంది విద్యార్థులు ఇవాళ వివిధ పాఠశాలలో ఇవాళ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉన్నారు, కార్పొరేట్ విద్యను చదువుతూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ స్కీమ్ను కేసీఆర్ గారు మంచి స్కీమ్ అని చెప్పి పేరు కూడా మారకుండా ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తే ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఇవాళ నిర్వీర్యం చేసే ఇవాళ ఘనత కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కనీసం 216 కోట్ల రూపాయలు కూడా ఇవాళ పేద వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ విద్యను అందించడానికి కూడా ఈ ప్రభుత్వానికి నిధులు ఇచ్చడానికి ఇవాళ చేతులు రావట్లేదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరంగా ఉండాలనే ఆశయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా పూలే ద్రోహిగా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ చరిత్ర వారికి స్థానం దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజానికం త్వరలో రాబోయే రోజులపట రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పే విధంగా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు ఏకమవుతున్నారు. పూలే ఆశయ సాధన కోసం కేసీఆర్ గారు వెంట నష్టానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై పూలే.